జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేదానికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. నాకు తెలిసినంతవరకు మగాళ్ళు ఇల్లు కడతారు కానీ ఆడవాళ్ళు ఇల్లు కట్టరు. కాకపోతే ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఏదో కొంచెం సిమెంటు, ఇసుక, ఇటుక అందించే ఆడవాళ్ళు తయారయ్యారు కొంతమంది. ఇల్లు అనే మాట యొక్క అర్థం భౌతికమైనటువంటి మనం నివసించే ఇంటిని గురించి ఆ వాక్యంలో రాయలా. ఇల్లు అనేది ఒక సంసారానికి సంబంధించిన విషయం. అదొక కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కడుతుంది. తన ఇల్లు అనేది భౌతికమైనటువంటి ఇంటిని గురించి వ్రాయబడిన మాట కాదు, తన సంసారాన్ని కడుతుంది. ఆమె స్త్రీ మీద ఆధారపడింది సంసారం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రపంచ చరిత్రలో అలాగే బైబిల్ చరిత్రలో కూడా చాలా చోట్ల పురుషులు దారి తప్పిపోయిన పురుషులు ఉన్నారు. అలాగే భర్తను కోల్పోయిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కుటుంబాన్ని, బిడ్డల జీవితాలను కట్టి నిలబెట్టిన తీరు ప్రపంచానికి ఎంతో అద్భుతమైన ఆదర్శంగా నిలబడింది. అందుచేత ఇక్కడ కావలసిన జ్ఞానము అనేది కేవలం మీ కంప్యూటర్ జ్ఞానం కాదు, లేకపోతే మీకున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో జ్ఞానాన్ని గురించి రాశాడు. చాలా అద్భుతమైన జ్ఞానం అది. ఆ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము అన్నాడు. రెండు విధాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి భూసంబంధమైన జ్ఞానం, రెండవది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ భూసంబంధమైన జ్ఞానము అనే దాన్ని గురించి రాస్తూ అంటాడు, అది దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము అని చెప్పాడు. అక్కడ మత్సరం ఉంటుంది, అలాగే అనేక రకాలైనటువంటి రాగద్వేషాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది అని కూడా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మామూలు జ్ఞానం వద్దండి. అదేంటంటే మీకంటే నాకు పెద్ద జ్ఞానం ఉందండి అని చెప్పంటే కుదరదు. కొంతమంది భార్యలు భర్త కంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మా ఆవిడ గారు కూడా ఇక్కడే ఉంది, మా ముసలమ్మ. ఏండి, నాకంటే బాగా చదువుకుంది ఆవిడ, నాకంటే చాలా పెద్ద చదువు చదివింది ఆమె. విజయవాడలో ఉన్నటువంటి బిషప్ అజరియా స్కూల్కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆవిడ. ఆవిడ చదువుకుంటున్నటువంటి రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఆమె. అంత మాత్రమే కాదు, మ్యారెస్టెల్లా కాలేజీకి ఫస్ట్ ఆవిడ. కాలేజీ మొత్తంలో చాలా మెరిట్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్ తన కాలేజీలో. కానీ ఆమెకేదో పెద్ద టాప్ స్టూడెంట్ కాబట్టి, ఆమెకేదో జ్ఞానం ఉంది కాబట్టి సంసారాన్ని కట్టింది అని చెప్పి నేను అస్సలు ఒప్పుకోను. తన జ్ఞానాన్నంతని ప్రక్కన పెట్టి వేసి, తన జ్ఞానాన్ని, తనకున్నటువంటి భౌతిక జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, దేవుని పిలుపు ఎప్పుడైతే మాకు లభించిందో ఆ పిలుపును అనుసరించి ఆమె దానిని అంతటినీ ప్రక్కన బారేసేసి దేవుని జ్ఞానాన్ని సంతరించుకొని నా దగ్గరకు వచ్చింది. దైవ జ్ఞానంతోనే ఈరోజు వరకు నేను కానీ, లేకపోతే నా కుటుంబం కానీ, మా సంసారాలు కానీ ముందుకు అడుగు వేయడానికి కారణం ఏదైనా ఉందంటే, నా ఇంటిని నేను కాదు కట్టుకుంది, ఆవిడే కట్టింది అని నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్తా. ఒక స్త్రీలో ఉండే సహనం, ఒక స్త్రీలో ఉండేటువంటి దైవికమైనటువంటి ప్రేమ, ఒక స్త్రీకి ఉండేటువంటి సరి అయినటువంటి ఒక సమర్పణ, అంకిత భావం, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో నుంచి అబ్బే అద్భుతమైన లక్షణాలు. జ్ఞానాన్ని గురించి యాకోబు రాస్తున్నప్పుడు యాకోబు ఏమంటాడంటే, పైనుండి వచ్చే జ్ఞానము ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన లక్షణాలతో నింపబడి ఉంటుంది అని చెప్తూ, అది ఆ మాట కూడా ఒకసారి చూద్దాం మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అనేది లేనిది అని రాశాడు. కాబట్టి ఈ జ్ఞానం గనక ఉంటే మీరు ఖచ్చితంగా మీ సంసారం కట్టుకుంటారు.
మీ ఇంటిని నిర్మించుకోగలుగుతారు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ నాలెడ్జ్ యూ విల్ బిల్డ్ యువర్ హౌస్. ప్రయోజనాత్మకమైన రీతిలో, సమాజానికి దీవెనకరమైన రీతిలో మీ యొక్క ఇంటిని కట్టుకోవడం మీకు సాధ్యమవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి దానికి ఇంతకంటే పెద్ద ఎక్స్ప్లెనేషన్ మీకేం అక్కర్లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని ఎప్పుడైనా ఒకవేళ నేను మీ మధ్యకు తీసుకురాలేకపోయాను, కానీ పాస్టమ్మ గారు రాసిన పుస్తకం ఒకటి ఉంది, అనిందిత అనేటువంటి పేరుతో ఒక బుక్ రాసింది. ఆ పుస్తకంలో ఉండేటువంటి మెయిన్ దాని ఎక్స్ప్లెనేషన్ అంతా ఏమిటంటే, ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈ జ్ఞానవంతురాలైన స్త్రీని గురించి రాసిన పుస్తకం అది, అనిందిత. అందుచేత ఈసారి ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరికి నేను పంపిస్తాను, ఆ పుస్తకం చదవండి. దాంట్లో ఒక స్త్రీ ఏ విధంగా తన సంసారాన్ని కట్టుకుంటుందో, ఎంత అమూల్యమైనటువంటి స్థితిని కలిగి ఉంటుందో ఆ విషయం అంతా కూడా రాయబడి ఉంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనే మాట మనకు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ తర్వాత దాని తీరుతెన్నులన్నీ కూడా తర్వాత 31వ అధ్యాయంలో మీకు అద్భుతంగా కనిపిస్తాయి. కాబట్టి మీకు కావలసినటువంటి జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది భౌతిక జ్ఞానం కాదు, లోకపు తెలివితేటలు కాదు, దైవ జ్ఞానం మీకు కావాలి. పవిత్రత ఉండాలి, సమాధాన స్థితి ఉండాలి, మృదుత్వం ఉండాలి. ఇవన్నీ ఉంటే గనక మీ సంసారం ఎప్పుడూ కూడా చిన్నాభిన్నాలు అవ్వదు. అది ఎక్కడ నెరలు కూడా విచ్చదు, లోపలికి ఏ చెదా పట్టదు. మీ ఇల్లు కాస్త చాలా పటిష్టవంతంగా ఉంటుంది. ఏ సిమెంటో వాడితే బాగా ఉంటుంది, లేకపోతే ఏదో నెరవలకి పెయింట్స్ వాడితే బాగుంటుంది. ఇదంతా వదిలిపెట్టి అవతల బారేయండి. ముందు ప్రేమ, సమాధానం, సుహృద్భావం ఉంటే ఆ ఇంటికి ఏ విధమైన చెదా పట్టదు, ఆ ఇంటికి ఏ విధమైనటువంటి రుగ్మతలు రావు. దేవునికి స్తోత్రం. మీ కొంప ఏమాత్రం కూడా పాడవదు. మీ కొంపలు చాలా నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. ఓకే. తర్వాత రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏంటంటే షేపింగ్ హర్ ఫ్యామిలీ అండ్ రోల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రైజింగ్ చిల్డ్రన్ ఇన్ గాడ్లీ ఎన్విరాన్మెంట్. ఇది ప్రశ్న లేకపోతే మీరు అంటే దాని రోల్ని అంటే రోల్ ఏంటి అని అడుగుతున్నారు నన్ను, అదే కదా? అంటే పిల్లల్ని పెంచేటువంటి దానిలో రోల్ ఏమిటి, గాడ్లీ ఎన్విరాన్మెంట్తో, అలాగే తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక మంచి షేప్లోకి తీసుకుని వెళ్ళడానికి ఒక స్త్రీ యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పాను. అదేమిటంటే ఒబే టు గాడ్, రీడ్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యములో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గనక మీరు మననం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రీతిలో మీ జీవితాన్ని కట్టుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ నిర్మాణానికి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా జ్ఞానం చాలా అవసరం, దైవ జ్ఞానం చాలా అవసరం. ఆ దైవ జ్ఞానం ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతావు. అంత మాత్రమే కాకుండా మీకు విధేయత అనేది అవసరం. కుటుంబంలో ఒక భార్యకు విధేయత గనక ఉండగలిగితే, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకవేళ భర్త గనక దేవుని వాక్యానికి అవిధేయత చూపించేవాడైతే నీకున్న మంచి ప్రవర్తన ద్వారా నీ భర్త నడవడిని కూడా రాబట్టవచ్చు. కాబట్టి దట్ ఈజ్ యువర్ రోల్, టు గ్రాబ్ యువర్ హస్బెండ్ టు ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని సహచర్యములోనికి నీ భర్తను లాక్కు రావడానికి నీకు ఒక అద్భుతమైన అవకాశం. ఆ పాత్ర మీకే దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, పిల్లలను పెంచే విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చాలా విషయాలు మనకు చెప్పింది స్త్రీ యొక్క పాత్రను గురించి. ఎందుకయ్యా అంటే అమ్మ దగ్గర నుంచినే వస్తాయి లక్షణాలన్నీ కూడా పిల్లలకి. తిమోతి పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ అంటాడు, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని చూచి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని తిమోతిని గురించి శ్లాఘిస్తూ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకిలోను నివసించను, అది నీలో కూడా నివసిస్తుంది అన్నాడు. కర్ర తీసుకొని పిల్లల్ని దారిలోకి తీసుకురావడానికి ట్రై చేయకండి.
ఈ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా విసిగిచ్చి చంపుతున్నారండి బాబు, వీళ్ళని పెంచలేకపోతున్నాం, మొయ్యలేకపోతున్నాం అని. ఏం విసుక్కుంటున్నారు ఇవాళ. అసలు ఈనాటి తరానికి అస్సలు ఇంత కూడా సహనం లేదు. వాళ్ళని మాటికి విసుక్కోవడం, వాళ్ళని ఏదో ఒకటి అనడం, వాళ్ళని ఏదో ఒకటి చేయడం. నేను అంటున్నాను, వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడకండి, పాజిటివ్గా మాట్లాడండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ విషయంలో ఓర్చుకోండి, వాళ్ళని జాగ్రత్తగా గనక ప్రభు యొక్క శిక్షణలోనూ ప్రేమలోనూ వాళ్ళని పెంచడం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని వాళ్ళకు నేర్పించండి. మీకున్న విశ్వాసం గనక వాళ్లకు కూడా అబ్బగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా సరే మొట్టమొదట రోల్ మోడల్ ఎవరైనా ఉంటే అమ్మా నాన్న. ఈ అమ్మా నాన్నల్లో కూడా బిడ్డలకు చాలా దగ్గరగా ఉండేది అమ్మ. అందుచేత అమ్మ జీవితం గనక బాగుంటే, అమ్మలో సహనం ఉంటే, అమ్మలో ప్రేమ ఉంటే, అమ్మలో ఓర్పు ఉంటే బిడ్డలు ఆటోమేటిక్గా అమ్మ పక్షంగా ఉండడం మాత్రమే కాదు, అమ్మ లక్షణాలు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. నన్ను అప్పుడప్పుడు కొంచెం కామెంట్స్ చేస్తుంటారు మా వాళ్ళంతా, మీ అమ్మ నువ్వు ఒకటే అన్నట్టుగా. అంటే నేను అన్నీ మా అమ్మ మాటలు వినేసేసి మా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతానని కాదు దాని ఉద్దేశం. అంటే అక్కడ కాదు విషయం. కానీ అమ్మకుండేటువంటి సహనం, అమ్మకుండే లక్షణం, అమ్మకుండే ప్రేమ, అమ్మకుండేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం మీకు కూడా అబ్బింది అని అంటే అది ఒక సరి అయినటువంటి అద్భుతమైన కామెంట్. అది అంటే ఒక పాజిటివ్ కామెంట్. అది అంటే ఏదో అమ్మ చాలా ఏదో రాంగ్ వేలో వెళ్ళిపోయి అన్నిటికీ మీ అమ్మ మాట వింటారు, మమ్మల్ని బీడించుకు తింటారని ఇది కాదు. అది మా దగ్గర లేదు. దేవునికి స్తోత్రం. అది లేదు. మా ఆవిడ ఎప్పుడు అనదా మాట. కానీ అమ్మకు ఉండేటువంటి స్వచ్ఛత. మా అమ్మకు 100 సంవత్సరాలు, స్టిల్ షీ ఈజ్ అలైవ్. అమ్మ ప్రార్థనలే మా అందరికీ ఆధారాలు. అమ్మ మా కుటుంబం కట్టబడ్డానికి అమ్మ చాలా ప్రాముఖ్యమైన కారణం. ఎన్నో రకాలైన డక్కా ముక్కల గుండా వచ్చింది ఫ్యామిలీ, ఎన్నో రకాలైన ఇబ్బందులను అనుభవించాం. నాన్న ద్వారా కూడా అమ్మ చాలా ఇబ్బందులు పడింది, రకరకాలైన రీతుల్లో పేదరికాన్ని అనుభవించింది, అనేక రకాలైన కష్టాలు అనుభవించింది, చాలా మరి ఇబ్బందులు అన్నిటినీ అనుభవించిన తర్వాత చివరికి నాన్నగారు కాస్త 50 సంవత్సరాల క్రిందటే నా వివాహం అయిపోయిన 3 మాసాలకు మా నాన్నగారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 50 ఏళ్ళు అయ్యింది మా పెళ్ళయ్యి. అర్ధ శతాబ్ది అయిపోయింది. ఇప్పుడు 50వ సంవత్సరంలో ఉన్నాం మేము. రేపు వచ్చే ఫిబ్రవరి 14వ తారీఖు నాటికి 50 ఏళ్ళు నిండిపోతాయి మా వివాహం అయిపోయి. మరి అంతా దంపతులు, అంతా వృద్ధ దంపతులు ఎవరైనా ఉన్నారో లేదో నాకు ఇక్కడ తెలియదు. మేమే సీనియర్స్ ఏమో ఇక్కడ. అమ్మ నా దగ్గరే ఉంది. అమ్మ గుడ్లవల్లేరులో ఉంది. గుడ్లవల్లేరు గుడివాడ ప్రక్కనే ఉంటాయి. అందుకని అక్కడ కొంచెం మా దగ్గరకి కొంచెం వాళ్ళు వీళ్ళు మేము అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అందుకని చెప్పి అమ్మను చూసుకోవడం కోసం, అమ్మ ఉండడానికి విశ్వాసులందరూ కూడా ప్రతిరోజు అమ్మ దగ్గర ఉంటారు. రోజుకు ఒక సంఘం వచ్చేసి అమ్మ దగ్గర కూర్చొని ప్రార్థన చేయించుకుని వెళ్తారు. ప్రతిరోజు కూడా ఒకరోజు ఒక ఊరాళ్ళు, ఇంకొక రోజు ఇంకొక ఊరాళ్ళు, ఇంకొక రోజు ఇంకొక ఊరాళ్ళు, ప్రతిరోజు అమ్మ చుట్టూ జనాలందరూ ఉంటారు. ప్రార్థన చేసుకుని వెళుతుంది. పొద్దున్నే 3:30, 4 పావుదకు 4 మేము ప్రార్థనా ధూపం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అందరికంటే ముందు అమ్మ ప్రార్థనలోకి వస్తుంది. ఆమెకు వారానికి ఒక రోజు సమయం ఇస్తే అసలు మొత్తం ఆమెకున్న మెమొరీ పవర్ కానీ ఒక్కసారి కనుక మీరు వచ్చి పరిచయం చేసుకుంటే ఇక ఆ తర్వాత మరలా తిరిగి ఎన్నడూ కూడా మిమ్మల్ని మర్చిపోదు. మీరు కాసేపు ఒక 10 నిమిషాలు కనుక కూర్చొని కనుక ఆమెతో మాట్లాడి మీ యొక్క వ్యవహారాలు చెప్తే పొరపాటున మర్చిపోదు. దాన్ని ఎప్పుడు కూడా కంటిన్యూగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంది. సో హర్ ప్రేయర్స్ బిల్ట్ అవర్ ఫ్యామిలీ. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె ప్రార్థనలు నాకు, నా పరిచర్యలకు అండగా నిలబడ్డాయి ఈరోజు. సో ఆ సహనశీలత, ఆ ఓర్పు, ఆ సహనం ఇవన్నీ ఉంటే గనక మీరు అద్భుతమైన రీతిలో ముందుకు సాగడంతో పాటుగా
మీ పిల్లలందరికీ కూడా కావలసినటువంటి అద్భుతమైనటువంటి విధానాలను మీరు నేర్పించుకోగలుగుతారు. గాడ్లీ ఎన్విరాన్మెంట్లో మీ పిల్లల్ని పెంచాలి అనుకుంటే ఆ దైవభక్తి మొదట మీకు ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, మొదట నీ తల్లి అయిన లోయలోను, నీ అవ్వయ్య అయినటువంటి లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను అది నివసించాను, అది నీలో నివసిస్తుంది. మనం హెరిటేజ్ అంటాం కదా, లేకపోతే ఆమె దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చేది. కొన్నిసార్లు రక్తం వంశపారంపర్యంగా వస్తుందంటాం, జీన్స్ ఉంటాయి అంటాం, ఇంకేదేదో అంటాం. నేను అంటున్నాను, జీన్స్ తీసి అవతల బారేయండి వీటన్నింటినీ. అస్సలు విశ్వాసం కలిగిన తల్లి గనక ఉంటేనండి, మీ ప్రార్థన, మీ భక్తి జీవితం ఖచ్చితంగా మీ పిల్లల జీవితాలను అద్భుతంగా షేప్ చేస్తాయి. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. మీరు దేవునికి లోబడండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించండి. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో యూదులకు ఉన్నటువంటి మొట్టమొదటి పాఠశాల, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ద్వితీయుడైన యెహోవా. నీవు దారి వెంట వెళ్ళేటప్పుడు, నువ్వు త్రోవను నడిచేటప్పుడు, నువ్వు పండుకునేటప్పుడు, నువ్వు కూర్చునేటప్పుడు దానిని గురించే నువ్వు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి, దాన్నే నువ్వు నేర్పించాలి. ఎస్, అవి నీవు నేర్పించుకోగలిగితే అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఈ రోజున సమాజంలో ఒక గాడ్లీ ఎన్విరాన్మెంట్లో పిల్లల్ని పెంచడం చాలా దుర్లభం. అది కేవలం మీరు దేవునికి లోబడితే మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే పిల్లల్ని బాగా చదివించాలి, పెద్దోళ్ళని చేయాలి, గొప్పోళ్ళని చేయాలి అని చెప్పి అనుకొని దేవుని వాక్యాన్ని నేర్పించకుండా కేవలం పాఠశాలలకు ఒట్టిగా తోలి వాళ్ళు కనుక ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మీ పిల్లల్ని మీరు పోగొట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అదే కాదు, ర్యాంక్స్ కాదు వాళ్ళకి కావాల్సింది. అసలు సమాజంలో వాళ్ళు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో, దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్పించండి. అప్పుడు వాళ్ళు చాలా ఉన్నతులుగా తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇది కూడా నెక్స్ట్ కూడా రాసింది అదే, హౌ షుడ్ ఏ మదర్ అండ్ ఫాదర్ రైజ్ దేర్ చిల్డ్రన్. ఎలా ఆ పిల్లల్ని పెంచాలి అనేటువంటిది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. నేను అంటున్నాను, పిల్లల్ని పెంచడానికి కావలసినటువంటి గుణలక్షణాలు గనక మనలో మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా పెంచడానికి సాధ్యం అవుతుంది. మనం దేంతోనూ పెంచలేము, విద్యతోనూ లేకపోతే మరొక దానితో దేంట్లోనూ పెంచలేము. తప్పనిసరిగా తల్లి తండ్రి ఇద్దరూ కూడా పిల్లల్ని పెంచాలి అనుకుంటే మదర్ అండ్ ఫాదర్ అని మీరు రాశారు కాబట్టి నేను చెప్తున్నాను. అసలు మీరిద్దరు సరిగ్గా ఉండండి, తిన్నగా ఉండండి. ఇద్దరు పేర్లు రాశారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ, మీరిద్దరు తిన్నగా ఉండండి, వాళ్ళు బంగారంగా ఉంటారు. ఎంతసేపు మాటికి మీ నాన్న మీ నాన్న మీ నాన్న అని చెప్పి అంటూ ఉన్నాం అనుకో, అలా మాట్లాడితే అంటే సహజంగా ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళిద్దరికి మీడియేటర్స్ లాగా వీళ్ళకి, మీ అమ్మతో చెప్పిరా, మీ నాన్నతో చెప్పు, నువ్వు మీ నాన్న కూతురువే, వీడేమో అమ్మ కొడుకు, అదేమో నాన్న కూతురు. అప్పుడప్పుడు ఈ పక్షపాత ధోరణి ఉందనుకోండి, పిల్లలు దెబ్బతింటారు. మీరు చూడండి, బైబిల్లోకి వెళ్ళి చూస్తే యాకోబు అలాగే ఇస్సాకు యొక్క సంతానం యాకోబు ఏశావులు, వాళ్ళిద్దరూ పెరిగిన తీరు చూడండి ఎలా తయారైందో, ఎంత దారుణమైనటువంటి వైషమ్యాలకు కారణమైంది, ఎంత గందరగోళపు వాతావరణం వచ్చింది. ఒక దశ వచ్చిన తర్వాత దే హ్యాడ్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్. మెల్లగా వయస్సును బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ ఒకళ్ళతో సరి అయిన సంబంధం లేకుండా వాళ్ళు ఇండివిడ్యువాలిటీని మెయింటైన్ చేయడానికి పూనుకున్నప్పుడు పిల్లల్ని వాళ్ళు ఒకళ్ళు ఒక రకంగా మరొక రకంగా పెంచుకుంటూ వెళితే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమలు తగ్గిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో ప్రేమలకు లోపం వస్తుంది. భర్తనేమో భార్య మోసం చేయడానికి ట్రై చేసింది, అలాగే భార్యకు చెప్పకుండా భర్త ఏమో తన బిడ్డలకు ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఏమైంది? కలహాల కాపురం కాదు అది. అందుచేత ఇద్దరి మధ్యలో దేవుణ్ణి మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకండి. దేవునితో కలిసి ముందుకు అడుగు వేస్తే తప్పనిసరిగా మీ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
explain how fruitful it would be if both parents walk in the path of the Lord. ఇంతకంటే అసలు మీరు ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది జీవితం, ఇద్దరూ కలిసి దేవునితో కలిసి నడిస్తే ఎంత ఫలభరితంగా ఉంటుంది అని రాస్తే దానికి నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయను. ఇందాక నేను చెప్పేశానుగా, ఏమని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా. ఇంకా ఫ్రూట్ఫుల్ అని చెప్పి అనడానికి నేను మెజర్మెంట్ ఎక్కడ ఇవ్వండి మీకు అండి? అదే వెనక ముందు రాశారు కాబట్టి మళ్ళీ దానికి మీకు చెప్తున్నా నేను. ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అంటే యూ కెనాట్ మెజర్ ఆర్ యూ విల్ నాట్ మెజర్ హౌ మచ్ ఫ్రూట్. ఇంకొక మాట కూడా చెప్పమంటారా? ఇంకొక మాట అనమంటారా? 100-fold ఫ్రూట్ఫుల్. మీరిద్దరూ కలిసి గనక మీరిద్దరూ దేవుని యొక్క ప్యాతులో, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవుని బాటలో గనక మీరు నడిస్తే మీ జీవితం 100% ఫలభరితంగా ఉంటుంది. నేను ఇక్కడ దేన్ని తగ్గించను, 30% అని నేను అనను, 60% అని అన్నాను. మీరిద్దరు కలిసి నడవండి, ఇద్దరు దేవుని బాటలో నడవండి, మీ జీవితాలు 100-fold అద్భుతమైనటువంటి ఫ్రూట్ఫుల్గా ఉండడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా ఏముండదు. తర్వాత చివరిగా కైండ్లీ మోటివేట్ ఫ్యామిలీస్. ఏంటమ్మది? సిట్టింగ్ హియర్ టు వాక్ ఇన్. తర్వాత ఏంటది? ఓకే, కైండ్లీ మోటివేట్ ఫ్యామిలీస్. ఆల్ రైట్. ఇప్పుడు మనం అందరం చేసింది అదే ఇప్పుడు రాక. ఏంటంటే కుటుంబాలన్నింటినీ కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలన్నింటినీ కొంత మోటివేట్ చేయండి అని చెప్పి, దేవునిలో నడవడానికి కొంచెం మోటివేట్ చేయండి అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో అది మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం కోసం చెప్పిన మాటలే ఇవన్నీ. కాబట్టి మీరందరూ కూడా సఖ్యతగా ముందుకు అడుగు వేస్తే అంతకంటే కావాల్సింది ఏమి లేదు. నేను మీకు చెప్పానుగా, ఒక చిన్న అసైన్మెంట్ కూడా ఇచ్చాను. ఎఫ్ఎస్సి పత్రిక 6 అధ్యాయాలు జాగ్రత్తగా చదువుకోండి, దాన్ని మీకు అప్లై చేసుకుంటూ చదువుకోండి. దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా భార్య భర్త అనేటువంటి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని మరీ చదువుకోండి. జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే మమ్మల్ని ఇద్దరిని దేవుడు ఎందుకు కలిపాడు, మా పట్ల దేవుని చిత్తం ఏమిటి, మేము ఎలా జీవించాలి, మేమేం ధరించుకోవాలి, మేము ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా మేమందరం కలిసి ముందుకు అడుగు వేయాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గనక ముందుకు అడుగు వేయగలిగితే మీరు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు అడుగు వేయడానికి వీలవుతుంది. థ్యాంక్స్ అమ్మా. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్కి ఇంకెవరికైనా ఏదైనా చిన్న చితక సమస్య ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు. ఇవన్నీ నేను పెద్ద వేదాంతినని కాదు, కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి నేర్చుకునేవి ఇవన్నీ. నాకు సమస్యలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది, నాకు 4 పిల్లలు ఉన్నారు, నాకు 3 కూతుళ్ళు 1 కొడుకు, అందరికీ పెళ్ళిళ్ళు చేశా, నాకు 3 అల్లుళ్ళు ఉన్నారు, 1 కోడలు ఉంది. సమస్యలు లేకుండా పోవు. నాకు 1 భార్య ఉంది. ఎవరుంటే చెప్పండి. కొన్నిసార్లు వీటన్నిటికీ అడగండి. అసలు బెటర్ ఎక్స్ప్లెనేషన్స్ ఎవరైనా చెప్పాలంటే ఆడాళ్ళే చెప్పాలి. సరే, ఈసారి ఎప్పుడైనా ఒకసారి అవకాశం కనుక దొరికితే మా ఆవిడని వదిలేస్తాను మీకోసం. ఆమె పుస్తకాలు కూడా చాలా చక్కగా రాసింది, చాలా అద్భుతమైన బుక్స్ రాసింది. సహచరి అనే పేరుతో 3 పుస్తకాలు రచించింది, 3 భాగాలు, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. దాని పుస్తకం పేరే సహచరి. ఆ తర్వాత జీవన సోపానాలు అనే పేరుతో పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచితే ఏ విధమైన ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్తారు అనేది ఒక పెద్ద పుస్తకాన్ని జీవన సోపానాలు అనే పేరుతో ఒక బుక్ రాసింది. ఆ తర్వాత అనిందిత అనే పేరుతో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చివరి వచనాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అద్భుతమైనటువంటి బుక్ రాసింది. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా రచించింది, కానీ వాటన్నిటినీ నేను దానికి తుది మెరుగులు దిద్దడంలో నేనే ఆలస్యం చేసి కొంచెం ఆ పుస్తకాలు ఇంకా వెలుగులోకి రాకపోవడానికి గల కారణం నేనే. కాబట్టి అవి కూడా త్వరలోనే అవి వెలుగులోకి వస్తాయని నేను అనుకుంటున్నాను.
సో షీ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు రీడ్ ద బైబిల్ అండ్ ఎప్పుడు బైబిల్ చదువుకోవడం, తర్వాత తనకు ఉన్న సమయం అంతట్లో ఏదో ఒకటి రాసుకుంటూ ఉండడం, 10 మందికి ఉపయోగకరమైనటువంటి రీతిలో వినియోగపడుతూ ఉండడం అంటే ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అలాగే మాకు విలువ అనే పేరుతో ఒక మ్యాగజైన్ ఉంది, మంత్లీ మ్యాగజైన్. ప్రతి నెల నేను రాసినా రాయకపోయినా కానీ తన ఆర్టికల్ మాత్రం ప్రతి నెలలో కూడా స్త్రీలకు దాని ఒక ఆర్టికల్ రాస్తుంది. అది కూడా ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఎంతోమంది జీవితాలను బలపరుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయంటారా? నాకేమైనా సలహాలు చెప్తారా మీరంతా? రైట్, ఓకే దెన్ గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు సార్, అంటే ఇంకోసారి మనం కలుసుకుందామని, నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్తో కలుసుకుందామని. రైట్, థ్యాంక్ యూ సో మచ్.